ఆకుపొట్ల పెట్టరా? అది పకోడీ తిందాం తెచ్చుకున్నాను. పకోడియా? ఇది నాకు కష్టం పెట్టవా? అది నువ్వు తినకూడదు. ఏ అది ఏమన్నా మేడిని చెప్పాను పకోడియా? ఇదిగో అల్లరి చెక్కు, ఇది పకోడీ కాదు మల్లెపూలు. ఎవరికి? నీకే తల్లో పెట్టుకుని గేట్ దగ్గర నించుంటావని. కామెడీయా? లేకపోతే మల్లెపూలు ఎవరు తెస్తారు? మరి అదే ఎవరికి తెచ్చావు అని. ఇంట్లో ఇల్లాలిక, వంటింట్లో ప్రియురాలిక. నేపాల్కి. మనీషా వంటింట్లో ఉంది. థ్యాంక్స్. అదే నువ్వు ఎక్కడ కనిపిస్తావునని. అవేమిటి? మల్లెపూలు. ఎవరికి? నేను ఎవరికి తెస్తాను? నీకేగా. పెళ్ళయి ఇన్నేళ్ళైనా ఎప్పుడు తెలేదు, ఎప్పుడేంటి కొత్తగా? గవర్నమెంట్ మారిందిగా, అందుకే తెచ్చా. అయితే మీరే పెట్టండి. ఏంటి ఆలోచిస్తున్నారు? అదే తల్లో పేర్లు ఉన్నాయోనని. పేలు లేవు, తేళ్లు లేవు, పెట్టండి. అలాగే పెట్టేస్తున్నాను. పెట్టేసా పెట్టేసా. రండి, స్నానం చేద్దురు నువ్వు గాని. ముందు బయలుదేరు. వచ్చేస్తా వచ్చేస్తా. వెళ్ళు. సారీ మనీషా, ఆ పూలు నీ కోసమే తెచ్చాను, కానీ మధ్యలో ముందే ఇవ్వాల్సింది అక్కకి. దానికి తెలియకుండా సగం నొక్కేసా. పట్టు పడతా. అయ్యో వద్దండి, ఎవరైనా చూస్తారు. ఎవరు చూడరు, ముందు తిరుగు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? నువ్వు పూలు ఎలా పెడుతున్నావో చూస్తున్నా. ఎలా పెడతాను? మీ అమ్మకి పెట్టినట్టే ఈ అమ్మకి పెట్టాను. అమ్మలకి నాన్నలు పెడతారు, ఐ నో ఇట్. మరి ఈ అమ్మాయికి ఎందుకు పెట్టినట్టు? ఈమె అమ్మలాంటిదే, అమ్మకు పెట్టి ఈమెకు పెట్టకపోతే ఫీల్ అవుతుందని పెట్టాను. ఒరే నాన్న, ఈ విషయం అమ్మకి చెప్పొద్దే. చెప్తే ఏమొద్ది? నా జేబులో బాంబు పెట్టి కొంపని కొలంబో చేస్తుంది. అంత భయపడేవాడివి ఎందుకు పెట్టావు? నువ్వు చూస్తావని తెలియక. చూడు నాన్న, నీకు చాక్లెట్లు బిస్కెట్లు అన్ని కొనిస్తాను. ఏంటండి వాడిని బతిమలాడుతున్నారు? అబే ఏం లేదు, ఎక్కడ అడిగితే 2 2 6 అన్నాడు. కరెక్ట్ గా చెప్తే చాక్లెట్ ఇస్తాను అన్నాను కదమ్మా. కాదమ్మా, నాన్న మల్లెపూలు నీకు పెట్టడం చూసాడట, రోజు అలాగే తెచ్చి నీకు పెట్టమంటున్నాడు కదూ. కాదమ్మా నాన్న. అరే నీ మూతికేమైందిరా? అరే నువ్వు తప్పదు. ఇదిగో మనిషా, ఇవి తీసుకో. నాకెందుకక్క? పర్లేదు తీసుకో, ఎలాగో నేను కట్టుకోవడం లేదు. నాన్న, నా ఇల్లాలు అక్కడ పైన ఉన్నట్టుంది. నా ప్రియురాలు వంటింట్లో ఉంది. నా దొంగ కొడుకు ట్యూషన్కి పోయాడు. దేనికి డీటెయిల్స్? మన కొంప ఘాట్ రోడ్ కదా, యాక్సిడెంట్ జరగకుండా జాగ్రత్త పడదామని. ఓసి నా నేపాల, ఈ ఇంటికొచ్చి నువ్వు కూడా నున్నగా తయారయ్యావు. ఉండి చెప్తా. అరవకు, అది వింటుంది. నిన్నిలా వాటేసుకొని ఎంత కాలమైందే. నీకు చాలా అన్యాయం చేస్తున్నాను. కనీసం నీతో మనసారా మాట్లాడడానికి కూడా వీలు పట్టడం లేదు. ఏమైనా సరే త్వరలోనే మన విషయం. ఇంతకాలం మీరెంత మంచివారని శ్రీరామచంద్రుడని మురిసిపోయాను. ఇదన్నమాట మీ నిజ స్వరూపం. నిజం చెప్పండి, ఎవరనుకుని నన్ను పట్టుకున్నారు? ఎవరనుకుని పట్టుకుంటాను? నువ్వు అనుకునే పట్టుకున్నాను. నేనే అనుకుంటే ఎంతకాలం అయింది నిన్ను వాటేసుకున్నాను ఎందుకని అంటారు? నన్ను రాత్రిగా వాటేసుకుని ముద్దులు. రాత్రి అంటే ఇప్పటికి 18 గంటలైంది, అందుకని ఎంతకాలం అయింది అన్నాను. మరి నీకు అన్యాయం చేస్తున్నాను ఎందుకని అన్నారు? ఇదివరకైతే రాత్రి పగలు నీ కొంగుబట్టి తిరిగేవాడిని. ఇప్పుడు కొత్తగా పర్మిషన్ వచ్చింది కదా, రాత్రి తప్ప పగలు నేను వాటేసుకోవడం కుదరటం లేదు. ఇది అన్యాయం కదేటి? నిజంగా అంతేనా, లేకపోతే వేరే ఏదైనా? సీత, నీ రాముడిని, ఈ శ్రీరాముడిని నువ్వు అనుమానిస్తున్నావా? ఓ మై గాడ్, ఇక నేను బ్రతకడం వేస్ట్. ఇప్పుడే ఇప్పుడే ఇదిగో ఇప్పుడే గ్యాస్ లీటర్ ఓపెన్ చేసుకొని కాల్పొచ్చి. అవును సీత, నువ్వు కూడా నన్ను అనుమానించిన తర్వాత నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? మీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అర్థం కాక మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్. ఎంతో ఆశగా ఆత్రంగా వచ్చాను, కానీ నువ్వు నన్ను డిసప్పాయింట్ చేశావు. ఇప్పుడు మళ్ళీ అలా కూర్చోమంటారండి? వద్దులే, ఇప్పుడు మళ్ళీ ఆ మూడు రాదు. రేపు ఎప్పుడైనా చూసుకుందాం. పాపిస్తుడాన్ని అనవసరంగా ఆయన్ని బాధ పెట్టారు. దేవుడా తల్లి. ఏమండి, వీడి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసారా? తెలుగులో 2, ఇంగ్లీష్లో 3, లెక్కలో 0 వచ్చాయి. రేయ్, ఏంట్రా ఈ మార్కులు? సరిగ్గా రాయలేదు. ఎందుకు రాయలేదు? గుర్తు రాలేదు. ఎంత ధైర్యం నీకు? నిన్ను ఏం చేస్తావు? కొద్దావా? చదవకపోతే ఏం చేయాలి? తల్లో మల్లెపూలు పెట్టాలి.
ఏయ్, డాడీ మార్కుల గురించి అడుగుతుంటే తల్లో పూలు అంటావేమిటా? వెదవా కామెడీ చేసి డైవర్ట్ చేస్తున్నాడు. నేనేం కామెడీగా మల్లెపూలు అంటలేదు, సీరియస్ గానే అంటున్నాను. వీడేంటండి మాట్లాడుతూ మల్లెపూలు అంటాడు? ఏదో సినిమాలో చూస్తుంటాడు. వీడి సంగతి నేను చూస్తాను. నువ్వు వెళ్ళి టీ పట్టరా. వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఒరే నాన్న, నీ హెడ్కో దండం పెడతాను. దయచేసి ఆ మల్లెపూల సీన్ మర్చిపోరా. అది అలా రా దారికి. బాగా భయం చెప్పారా వెదవుకి? బాగా చెప్పానమ్మా. ఇదేంటండి మీరు వాడికి చెప్పారా వాడు మీకు చెప్పాడా? అదే నాకు వాడు, వాడికి నేను బాగా చెప్పుకున్నాం కదరా బుజ్జి, నా బంగారు బుజ్జి కదరా. మీరు ఇలాగే గారం చేయండి, మరి దేనికి పనికి రాకుండా పోతాడు. పర్లేదులేవే, నువ్వేంటి పొట్టు తీసి బయలుదేరావు? మల్లెపూలకేమో నువ్వు నోర్ముయ్. కూరలకా నువ్వు వెళ్ళరా. వచ్చి చెప్తాను ఈ పని వేదవా. రేయ్, ఇంట్లో ఉంటే అమ్ముచ్చు కొడుతుంది. నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో. పో, పో. అమ్మయ్యా, నేపాల్ క్లైంట్ క్లియర్ అయిపోయింది. దొరికావు. అయ్యో వద్దండి, దొరక్క నిన్ను వదిలి పెడతానా? అక్క వస్తుందేమో. అక్క కూరగాయలకి వెళ్ళింది, గంట దాకా రాదు. ఇంట్లో పచ్చిమిరపకాయలు ఉన్నాయో లేదో కనుక్కెళ్తే బెటర్. వదలండి. అసలే ఛాన్స్ దొరక చస్తున్నాను. ఈ లక్కీ ఛాన్స్ మాత్రం వదలొద్దు. ఇదిగో మనిషా పచ్చిమిరపకాయ. సీత, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? ఏ బయటకు వెళ్ళిపోయాను అనుకున్నారా? అది కాదు, తన్ను చూసి నువ్వే అనుకుని. మేము దగ్గర బయటకు వెళ్ళారు, ఇంతలోనే లోపలికి ఎలా వచ్చారనుకున్నారు? ఇప్పుడు వచ్చావుగా, అలాగే వచ్చావు అనుకున్నాను. నాకు దగ్గర తేడా తెలియలేదు మీకు. అదెలా తెలుస్తుంది? వెనక నుంచి చివరి చూసి నువ్వే అనుకుని ఇలా వాటేసుకున్నాను. మంచి పని చేశారులేండి. ఏం మనిషా, ఆయన ఏదో పొరపాటు పడి ఉంటారు. నీ నోరేమైంది? పట్టుకోగానే గట్టిగా అరవచ్చుగా. అరిస్తే నా పరువు పోతుందని ఆలోచించుంటుంది. సర్లేండి, ఇక నుంచి మీరు వంటగదిలోకి రాకండి. ఏదైనా అవసరం వస్తే నన్ను పిలవండి, నేను వస్తాను. అలాగే. చూడు, వంటగదిలో ఉండే మనిషివి. చీరెళ్ళి స్టవ్ మీద పడ్డా, స్టవ్ వచ్చి చీర మీద పడ్డా, కాలేది నీ ఒళ్ళే. అంటే నేనిచ్చిన ఈ నైలాన్ చీరలు నువ్వు వాడటం అంత మంచిది కాదు. అవి ఇచ్చేయి, నేను నీకు కాటన్ చీరలు కొని పెడతాను. హలో, శ్రీరామ్ స్పీకింగ్. నేను నీ అబ్బాని స్పీకింగ్. నువ్వా? ఏంటి? అర్జెంట్ గా శాంతి థియేటర్కి వచ్చాయి, సినిమా చూద్దు గాని. సినిమా చూడటానికా? నీతోనా? చస్తే రాను. నేను రమ్మంటుంది నాతో సినిమా చూడటానికి కాదు. నీ రెండో పిల్లల్ని తీసుకొచ్చా, నువ్వు అర్జెంట్ గా వచ్చేస్తే తనతో సినిమా చూసి ఆనందిద్దు గాని. మనిషిని తీసుకొచ్చావా? మరి సీత ఏమైంది? ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది, సాయంత్రం వరకు రాలుతా. అయితే నువ్వు అక్కడే ఉండు, వెంటనే బయలుదేరి వస్తున్నాను. వచ్చాడు. నానా, నీకేమైనా బుద్ధుందా? ఏ మనిషాని సినిమాకి తీసుకొచ్చా, బాగానే ఉంది. ఏదైనా కొత్త సినిమాకి తీసుకురావచ్చుగా. ఈ పాత సినిమాకి ఎందుకు? వారి పిచ్చిన సన్ను. కొత్త సినిమా అయితే జనం ఎక్కువయ్యి మిమ్మల్ని హ్యాపీగా కూర్చొనివ్వరు. ఇక్కడైతే మీరు మాట్లాడుకున్నా ఏం చేసినా ఎవ్వరూ పట్టించుకోరు. ఇగో భయ టికెట్స్, మీరు వెళ్ళండి. ఏ మీరారా? మారకంలో పిన వెళ్ళా మేమెందుకు, మీరు వెళ్ళండి. టైం ఉందిలే, తర్వాత వెళ్తాం. ఏమండి, ఆవిడ వచ్చింది. అదేలే సినిమా పేరు. అది కాదండి, ఆవిడ వచ్చింది. కాదురా సన్నాసి, ఏవండి ఆవిడొచ్చింది. అది కాదండి బాబు, ఆవిడ వచ్చింది. మళ్ళీ అది అంటున్నావు. ఏవండి ఆవిడొచ్చింది. ఏమండి ఆవిడ వచ్చింది? సినిమా గురించి కాదండి బాబు, మీ ఆవిడ వచ్చింది అంటున్నా. మావిడ? ఓరి నాయనో, ఇది కూడా సినిమాకి వచ్చిందే. నాన్న నిజం చెప్పు, క్లైమాక్స్ ఎక్కడ ప్లాన్ చేసావా? చౌకో, తను వస్తుందన్న సంగతి నాకు తెలీదు. తను ఎందుకు వస్తుందబ్బా? అది ఎందుకు వచ్చిందో నేను కనుక్కుంటాను, కానీ ముందు మనిషిని తీసుకు లోపలికి వెళ్ళు. అది చూసినట్టు కొంప మునిగిపోతుంది.